ఓకే. ఇక్కడ కొద్దిగా వేస్తాం. ఏంటి శ్రీమతి, ఏంటి ఈరోజు స్పెషల్? అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు. సో మేము ప్రిపరేషన్స్ అంతా స్టార్ట్ చేసేసాము. దేవుని పూజ అయిపోయింది, అంతా అయిపోయింది. సో వంట దగ్గర అనమాట, ఇంకా నైవేద్యం చేయడానికి. ఇంకా ఇవాళ టైప్ ఆఫ్ ఏ పండగ వంట, లైక్ వన్ స్వీట్, ఒక తాలింపు, ఒక గొజ్జు, అంటే గొజ్జు ఇన్ ద సెన్స్ టమాటా బిసి ఉప్పినకాయ, అంటే ఇన్స్టెంట్ పికిల్, తర్వాత అన్నం, పప్పు, చారు, మజ్జిగ, వడియాలు అన్నీ ఉంటాయి. ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను. ఇక్కడ బీన్స్ ఉడికించుకున్నాను. ఈ ఉడికించిన వాటర్ ఫిల్టర్ చేసేసి రసానికి వాడుకోవడమే, పడేయకుండా. ఎందుకంటే బీన్స్ ఉడికినప్పుడు దాంట్లో ఉండే కొన్ని మంచి థింగ్స్ అంతా వాటర్లో ఉంటాయి కాబట్టి, సో వడగొట్టి అది రసానికి వాడుకోవడమే. చిత్రాన్నానికి, నార్మల్ రైస్కి అన్నం రెడీ చేస్తున్నా. బీన్స్ తాలింపు రెడీ. ఇంకా సర్వింగ్ బౌల్ వేసి ఉంచడమే. సో కూర అయితే రెడీ, మరి పప్పుకే ప్రిపరేషన్స్ చేస్తున్నాను. సీమంకాయ పప్పు నా ఫేవరెట్ వెజిటేబుల్ యాక్చువల్లీ. నాకు సీమంకాయ అంటే చాలా ఇష్టం. పప్పుకి వేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. తర్వాత ఇది ఒక రకమైన జిడ్డు రిలీజ్ చేస్తుంది. ఇదంతా ఇలా ఫస్ట్ లేయర్ ఆఫ్ ఈ అరచేతి ఇదంతా వచ్చేస్తుంది. దట్స్ ఓకే, అదొక 1 or 2 days ఉంటుంది. చాలా మంది గ్లౌజ్ అదంతా వేసుకొని చేస్తుంటారు. కష్టజీవిన అలాంటి వాళ్ళు ఇలానే చేస్తూ ఉంటారు. సర్లే. ఇదేంటి? పప్పు, సీమంకాయ పప్పు. ఓకే. ఇదే దానికి ఇదేంటి? రసం. కొద్దిగానే ఆయిల్ సరిపోతుంది. అసలు ఆయిలే లేదు దాంట్లో. సరేలే, ఎంత వేసినా కానీ ఆయిల్ మాత్రం కనిపించదు. మరి చెప్పావుగా ఆల్రెడీ, ఆయిల్ అంటే సువాస అంటే ఆయిల్ అని. జీలకర్ర, ఆవాలు మెయిన్ కీ ఇంగ్రీడియంట్ రసంకి. ఇంగువ ఇప్పుడు వేస్తే వాసన వస్తుంది. ఆహాహాహా, మస్తు ఉంటుంది ఆ వాసన. అందరూ కరివేపాకు తిరువాతల్లో వేస్తారు, అలా కాదు. ఇలా బ్యాళ్ళు కట్టో లేకపోతే నీళ్ళు ఏదైనా వేసిన తర్వాత కొద్దిగా ఎక్కువ కరివేపాకు వేసుకుంటే బాయిల్ అయ్యేటప్పుడు ఆ అరోమా ముక్కులోకి వెళ్ళి ఆహాహా ఎంత తృప్తినిస్తుందో. ఇంకా తినే పనేలే. మళ్ళీ ఇంకోట చిత్రాన్నం తర్వాత వేయలేదు కదండి ఇంకా. ఓ, చిత్రాన్నం ఏమైనా కానీ నార్మల్ డేస్ చేస్తే అంత రుచి కాదు, నైవేద్యాలు చేస్తే అంత బాగుంటుంది.
నెక్స్ట్ ఏంటి పెట్టావు? పప్పుకు తిరువాత. ఓ, అదేంటి తర్వాత పప్పులోకి కదా వేస్తారు? పప్పు తిరువాతలోకి వేస్తేనే రుచి. ఓ వమ్ము. నెక్స్ట్ ఏంటో? టమాటా బిసి ఉప్పినకాయ. మ్మ్. ఒకసారి రుచి. ఓ అమ్మ, ఇంకా ఎంతసేపు తల్లి? ఏం సుమ్నా, అదో అమ్మ వచ్చా. అయ్యిందా వంట? ఇంకా ఎన్నెన్ని చేస్తున్నావమ్మా? టమాటా బిసి ఉప్పినకాయ చేస్తున్నానత్త. బీన్స్ కూర అయింది, రసం అయింది, పప్పు అయింది, తిరువాత అయింది, చిత్రాన్నంకి అన్నం అయింది. ఇంకొక 10 నిమిషాల్లో వంట రెడీ. మర్చిపోయాను, స్వీట్ చేయాలి. ఒక అర్ధగంట అత్త. ఇంకా అర్ధగంటనా సుమ్నా? ఆకలి అవుతా ఉంది. ఇక ఫైనల్ డిష్ ఏనా? ఎస్. అంటే ఇది ఫైనల్ డిష్ అంటావు? అవును. ఓ, తప్పించుకుందాం అనుకున్నావా? ఇంకేం లేదు. వడియాలు. బా, గుర్తు పెట్టుకున్నారా స్వామి? అవి ఎట్లా మర్చిపోతాం, నూనె సువాసన. నేను ఎస్. స్వీట్ అయితే అయిపోయింది, కానీ ఇంకా ఇంకేం లేటు. చిత్రాన్నం కలుపుతానబ్బా. ఏంది చిత్రాన్నం కలుపుతున్నావు? వడియాలు కానీ ఇంకా మళ్ళీ మర్చిపోతావు. బా స్వామి, నీ ఒడియాలు పెంటా నువ్వు. చేస్తా. సరే అమ్మయ్యా, ఫైనల్లీ స్టార్ట్ చేస్తానవా? పోన్లే, అర్థమైపోయింది. ఈ బాండ్లు పెడితేనే అంతే కదా మరి. అమ్మయ్యా. బా, ఒడియాలు ఫినిష్ చేసేసిన వంటంతా. నెక్స్ట్ ఇంకా మీ పని ఉండేది, నా పని అయిపోయింది. సరే సరేలే.